నమస్కారం విద్యార్థులు. మునుపటి పాఠాలలో మనం అంకగణిత పురోగతి మరియు రేఖాగణిత పురోగతిని నేర్చుకున్నాము. ఈ సెషన్లో ప్రత్యేక సిరీస్ల గురించి తెలుసుకుందాం. ప్రత్యేక శ్రేణులు అనేవి స్పష్టమైన సూత్రాలను ఉపయోగించి మొత్తాన్ని వ్యక్తీకరించగలవి. అందువల్ల ఈ సిరీస్లను ప్రత్యేక సిరీస్లు అంటారు. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం పూర్తయిన తరువాత మీరు తెలుసుకోగలరు: సిగ్మా ఎన్, సిగ్మా ఎన్ స్క్వేర్, సిగ్మా ఎన్ క్యూబ్ వంటి కొన్ని పరిమిత శ్రేణుల మొత్తాన్ని గుర్తించడానికి సిగ్మా ఎన్ స్క్వేర్, సిగ్మా ఎన్ క్యూబ్ వంటి కొన్ని పరిమిత శ్రేణుల మొత్తాన్ని కనుగొనే భావనను వర్తింపజేయడానికి ఈ పాఠం నుండి కీలక పదాలు: సంఖ్యలు, శ్రేణి, క్రమం, నిబంధనలు, సహజ సంఖ్యలు, బేసి సంఖ్య, స్క్వేర్ సంఖ్యలు, క్యూబ్ సంఖ్యలు, మొదటి పదం, చివరి పదం, సాధారణ వ్యత్యాసం, మొత్తం మరియు రేఖాగణిత పురోగతి. పిల్లలు, ఇక్కడ మనం కొన్ని సాధారణ ప్రత్యేక సిరీస్లను అధ్యయనం చేస్తాము. 1. మొదటి n సహజ సంఖ్యల మొత్తం. 2. మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తం. 3. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం. 4. మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం. x+1 హోల్ పవర్ ఆఫ్ k+1 మైనస్ x పవర్ ఆఫ్ k+1 అనే వ్యక్తీకరణను ఉపయోగించి మొదటి n సహజ సంఖ్యల యొక్క ఏవైనా శక్తుల మొత్తానికి మనం సూత్రాన్ని పొందవచ్చు. 1 పవర్ ఆఫ్ k ప్లస్ 2 పవర్ ఆఫ్ k ప్లస్ 3 పవర్ ఆఫ్ k ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n పవర్ ఆఫ్ kని కనుగొనడం. మనం వ్యక్తీకరణని ఉపయోగించవచ్చు. x+1 హోల్ పవర్ ఆఫ్ k+1 మైనస్ x పవర్ ఆఫ్ k+1. 1. మొదటి n సహజ సంఖ్యల మొత్తం. 2. మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తం. 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. 3. మొదటి n సహజ సంఖ్యల చతురస్రాల మొత్తం. 4. మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం. 'ఉదాహరణ: 1 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 50 విలువను కనుగొనండి.
సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా ఇక్కడ n = 50 ఫార్ములాలో ప్రత్యామ్నాయం చేయడం ద్వారా మనకు లభిస్తుంది రెండు 16 ప్లస్ 17 ప్లస్ 18 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 75 విలువను కనుగొనండి. సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా ఇక్కడ మనం ఇలా వ్రాయవచ్చు: 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 75 మైనస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 15. ఇక్కడ మొదటి శ్రేణికి n = 75 మరియు రెండవ శ్రేణికి n = 15 75 ఇంటూ 75 ప్లస్ 1 బై 2 మైనస్ 15 ఇంటూ 15 ప్లస్ 1 బై 2 2850 మైనస్ 120 2730. ఉదాహరణ మొత్తాన్ని కనుగొనండి. ఒకటి 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 40 నిబంధనలు. పరిష్కారం 1 ప్లస్ 3 ప్లస్ 5 అండ్ సో ఆన్ ప్లస్ 40 నిబంధనలు మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తం n స్క్వేర్. ఇక్కడ n 40. n స్క్వేర్ 40 స్క్వేర్ 1600. రెండు 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 80 మొత్తాన్ని కనుగొనండి. పరిష్కారం సిరీస్ నుండి 2 సాధారణం తీసుకోవడం ద్వారా మనకు లభిస్తుంది 2 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 40. మనకు తెలుసు మొదటి n సహజ సంఖ్యల మొత్తం n ఇంటూ n ప్లస్ 1 బై 2. ఇక్కడ n 40. ప్రత్యామ్నాయం చేయడం ద్వారా మనకు లభిస్తుంది 2 ఇంటూ 40 ఇంటూ 40 ప్లస్ 1 బై 2. = 1640. 3 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 55 మొత్తాన్ని కనుగొనండి. పరిష్కారం ఇక్కడ నిబంధనల సంఖ్య ఇవ్వబడలేదు. ఇప్పుడు మనం ఫార్ములాను ఉపయోగించి పదాల సంఖ్యను కనుగొనాలి. n = l-a/d ప్లస్ 1. ఇక్కడ l 50 మరియు a 1. n 55 మైనస్ 1 బై 2 ప్లస్ 1. = 28.
మనకు తెలుసు మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తం n స్క్వేర్. అందువలన 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 55 28 హోల్ స్క్వేర్. ఈజ్ ఈక్వల్ టు 784. ఉదాహరణ మొత్తాన్ని కనుగొనండి. 1 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 19 స్క్వేర్. పరిష్కారం ఇవ్వబడింది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 19 స్క్వేర్. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 19. n విలువను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా మనం పొందుతాము ఈజ్ ఈక్వల్ టు 2470. మొత్తాన్ని కనుగొనండి. 5 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 105 స్క్వేర్. పరిష్కారం ఇవ్వబడింది 5 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 105 స్క్వేర్. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం మనకు తెలుసు. ఇప్పుడు మనం సిరీస్ నుండి 5 సాధారణాన్ని తీసుకుంటాము. మనకు లభిస్తుంది ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 21 స్క్వేర్. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 5 మరియు ప్రత్యామ్నాయం చేయడం ద్వారా మనం పొందుతాము ఈజ్ ఈక్వల్ టు 82,775. ఉదాహరణ మొత్తాన్ని కనుగొనండి. 15 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 28 స్క్వేర్. పరిష్కారం ఇవ్వబడింది 15 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 28 స్క్వేర్. ఇచ్చిన శ్రేణిని ఇలా వ్రాయవచ్చు ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 28 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 14 స్క్వేర్. మనకు తెలుసు మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం. ఇక్కడ మొదటి సిరీస్లో n ఈజ్ ఈక్వల్ టు 28 మరియు రెండవ సిరీస్లో n ఈజ్ ఈక్వల్ టు 14. n విలువను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా మనం పొందుతాము ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 29 ఇంటూ 57 6 మైనస్ 14 ఇంటూ 15 ఇంటూ 29 బై 6 ఈజ్ ఈక్వల్ టు 7,714 మైనస్ 1,015 ఈజ్ ఈక్వల్ టు 6,699. ఉదాహరణ మొత్తాన్ని కనుగొనండి. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 16 క్యూబ్. పరిష్కారం
1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 16 క్యూబ్. మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం. ఇక్కడ n = 16. ఇచ్చిన ఫార్ములాలో n విలువను ప్రత్యామ్నాయం చేయండి. మనకు లభిస్తుంది =136² =18496. ఉదాహరణ: మొత్తాన్ని కనుగొనండి. 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 21 క్యూబ్. పరిష్కారం: 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 21 క్యూబ్. మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం. ఇచ్చిన సిరీస్ని మనం ఇలా వ్రాయవచ్చు: 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 21 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 8 క్యూబ్. = 52,065. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తం 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n - 1 n².